ఏడు తింటున్నావే? జీడిపప్పు, చెనా పలుకులు, పప్పు ఉండ ఇవి తింటే చాలా బలం అండి. మీకు తేవాలా? ఈ రోజు తిన్నాం అనుకో, రేపు పొద్దున్న మనం అడుక్కు తినడమే. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చట. ఏమండి వినాయక చవితి సాయంత్రం అయిపోయింది, ఇంకా సామాన్లు తేలేదు. పదండి వేరంగా రండి. పద. అమ్మో, వర్షం పడుతున్నట్టుంది. ఇప్పుడు ఎలా ఇతన్ని పంపించేస్తాను. లేదండి, మర్చిపోయాను. నాకు చాలా పని ఉంది. తెల్లారితే పండగ. మీరు వెళ్ళేసి వచ్చేయండి కొంచెం. అబ్బా, ఇప్పుడే ఇద్దరం కలిసి వెళ్దాం అన్నవే. ప్లీజ్ అండి, చాలా పని ఉంది. అస్సలు మర్చిపోయానండి. ప్లీజ్. అమ్మా, వర్షం పడుతుందనా నన్ను ఒక్కడిని వెళ్ళిపోమంది ఇది. ఏం తెలివైన పిల్లవే నువ్వు, నన్ను బకరాన్ని చేసేస్తున్నావే. చిచ్చి అడ్డమైనవన్నీ డౌన్లోడ్ చేసుకుని జ్యోతి, ఏమండి ఈ యాప్ ఎవరు డౌన్లోడ్ చేశారు? నేనేనండి. నీ చెయ్యి సమంగా ఉండదట నీకు. అడ్డదిడ్డమైనవన్నీ డౌన్లోడ్ చేసుకొని పండిత పిల్లం సుంటహాలా తయారయ్యావే. అలా కాదండి, పండిత పుత్ర సుంటహ అంటారు. ఏదో అంటారులే, చిన్నది మార్చాను. అదరగా అన్ని గొప్పగా చెప్తుంది మంది. ఈ అమ్మ అబ్బా, థ్యాంక్ యూ అండి. ఏమండి, మీరు లవ్ చేసే రోజుల్లో నాకు ఇలాగే ఎర్ర గులాబీ తెచ్చిచ్చేవారు కదా. అవునానండి, లవ్ చేసిన వాళ్ళు ఎర్ర గులాబీ వేస్తారు. ఎందుకండి? ఇంకో ఇలా బొక్కలు పెట్టుకుని రక్తాలు చిందించడానికి. క్షీరసాగరమదనం మింగినాను హలాహలం. ఏంటండి పిచ్చోళ్ళలాగా ఆ గడ్డవు ఆ జుత్తును వెళ్ళి కటింగ్ చేయించుకోవచ్చు కదా. పెళ్ళైన ప్రతి ఒక్కడికి తప్పవే కష్టాలు భార్యతోటి. ఏంటి మీకేం పోయి కాలం, మీ తోటోళ్ళందరికీ బట్టలు పొట్టలు వచ్చాయి. నేను మంచిదాన్ని కాబట్టి మీకు ఇంకా బట్ట పొట్ట రాలేదు. నాకు బట్ట పొట్ట రాకపోయినా దీని మంచితనమే. ఏమండి, ఏంటి అలా ఆలోచిస్తున్నారు? అర్జెంటుగా 10,000 కావాలి, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇదిగోండి, ఇది మీరు మొన్న వరలక్ష్మి వ్రతానికి చేయించారు కదా. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత తాకట్టు పెట్టుకొని మీ అవసరం తీర్చుకొని మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు విడిపించి ఇచ్చేయండి, సరేనా? మొన్న ఇది గోలాడుతుందని 1 గ్రామ్ గోల్డ్ కొని తెచ్చాను. ఇప్పుడు ఇది 1 గ్రామ్ గోల్డ్ అని తెలిసిందంటే దీనికి మెడకాయ మీద తలకాయ తీసేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? అయ్యో, నా రాజు వీడియోల కోసం ఆలోచించి పిచ్చోళ్ళ ఎలా తిరుగుతున్నాడో. అయ్యో, ఇవాళేటి సరోజ రాలేదు, పంకజం రాలేదు బయటికి. ఏం జరిగింది ఈవేళ? అబ్బా, వీడు
ఏంటి జ్యోతి ఆలోచిస్తున్నావు? లేదండి, ఇక్కడ కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఉమ్, 10,000 రూపాయల చీర 5,000కి ఇస్తున్నారు. వెళ్దామా? జ్యోతి ఉమ్. 5,000 రూపాయల చీర 10,000 రూపాయల చీర కాదు జ్యోతి అక్కడ విషయం. అది కట్టుకుంటే మనకు అందం రావడం కాదు. 100 రూపాయల చీర నువ్వు కట్టినా చీరకు అందం రావాలి. అది గొప్పతనం. ఆ విషయంలో నేను అదృష్టవంతుడినే. నువ్వు 100 రూపాయల చీర కట్టినా సూపర్గా ఉంటావే, అందులో డోకా లేదు. ఇల్లమ్మా, టీ తెచ్చివా కొద్దిగా? సరేనండి. చీర కావాలట అమ్మా. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा